అందరికీ నమస్కారం. నేటి పాఠంలో మనం భద్రతా ప్రమాణాలు, ప్రోటోకాల్స్, ప్రథమ చికిత్స గురించి కవర్ చేస్తాం మరియు వృత్తిపరమైన ప్రమాదాలు సంభవించినప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి మనం తెలుసుకుందాం. చివరిలో వీటిని చేయగలుగుతాం: ప్రథమ చికిత్స చేయడం, రెస్క్యూ శ్వాస తీసుకోవడం, రక్తస్రావ చికిత్స చేయడం, తగిన అగ్నిమాపక యంత్రాలు ఎంచుకోవడం మరియు మంటల్ని ఆర్పడానికి ఉపయోగించడం, వ్యక్తిగత రక్షణ పరికరాలు గుర్తించడం. రెస్క్యూ శ్వాస మరియు గాయమైనప్పుడు రక్తస్రావాన్ని ఆపడం వంటి ప్రథమ చికిత్సా పద్ధతులు నేర్చుకుందాం. కృత్రిమ శ్వాస నిర్వహించడానికి వారి శ్వాసకు అంతరాయం కలగకుండా వ్యక్తుల దుస్తులను విప్పండి. వ్యక్తి నోటి నుంచి ఏదైనా విదేశీ పదార్థాన్ని తొలగించి నోరు తెరచి ఉంచండి. వ్యక్తిని లెవెల్ గ్రౌండ్ మీద చదునుగా పడుకోబెట్టండి. ఎక్కువ ఆలస్యం చేయకుండా కృత్రిమ శ్వాస అందించండి. మరింత గాయాన్ని నివారించడానికి ఆకస్మిక కదలికలకు దూరంగా ఉండండి. వెంటనే వైద్యుడికి సమాచారం ఇవ్వండి. ముందుగా నెల్సన్ చేతిని ఉపయోగించి వ్యక్తిని పునర్జీవింపజేద్దాం. లిఫ్ట్ బ్యాక్ ప్రెజర్ పద్ధతి ఇది. బాధితుడి ముఖాన్ని చేతులు ముడుచుకొని తలను అరచేతులపై ఉంచాలి. చేతి దగ్గరగా మోకరిల్లి చంకలకు అతీతంగా వీపుపై చేతులు వేసి వేళ్లు కిందికి చాచి బొటనవేలు తాకాలి. ముందుకు వంగి చేతులు నిటారుగా పెట్టి బాధితుడి వీపును నొక్కి వారి ఊపిరితిత్తుల నుండి గాలిని బయటికి పంపాలి. బాధితుడి చేతులు నెమ్మదిగా మీ వైపుకు ఎత్తి వెనక్కి లాగి అతని భుజాలతో టెన్షన్ కలిగే వరకు ఉంచి ఆపై చేతులను కిందికి దించండి మరియు చేతులను ప్రారంభ స్థానానికి తీసుకురండి. బాధితుడు సహజంగా శ్వాస తీసుకోవడం ప్రారంభించే వరకు కృత్రిమ శ్వాసను కొనసాగించండి. కొన్ని సందర్భాల్లో ఇది చాలా సమయం పట్టవచ్చు. బాధితుడు కోలుకున్నప్పుడు దుప్పటి, వేడి నీటి సీసాలు లేదా వెచ్చటి ఇటుకలతో వెచ్చగా ఉంచండి. చేతులు మరియు కాళ్ళ లోపలి భాగాలు గుండె వైపు రుద్దడం ద్వారా ప్రసరణను ప్రేరేపించండి. బాధితుడను పట్టుకోండి మరియు విశ్రాంతినివ్వండి. ఛాతీ లేదా బొడ్డు గాయాలు ఉంటే నెల్సన్ యొక్క ఆర్మ్ లిఫ్ట్ బ్యాక్ ప్రెజర్ పద్ధతిని అనుసరించే పద్ధతి పూర్తిగా స్పృహలోకి వచ్చే వరకు ఉద్దీపనలు ఇవ్వవద్దు. ఆఫర్ పద్ధతిని ఉపయోగించి బాధితుడిని పునర్జీవింపజేయడం నేర్చుకుందాం. బాధితుడు బొడ్డు కిందకు ఉండే విధంగా పడుకోబెట్టండి. ఒక చేతిని ముందుకు చాపి మరొక చేతిని మోచేయి వద్ద వంచండి. ముఖం అతని చెయ్యి లేదా ముంజేతిపై పక్కకు తిప్పండి. బాధితుడి మోకాళ్ళు మరియు తొడల మీద మోకాళ్ళతో కూర్చొని అన్ని వేళ్లు చూపించిన విధంగా ఉంచాలి. చేతులు నిటారుగా పట్టుకొని నెమ్మదిగా ముందుకు వంగి క్రమంగా మీ శరీర బరువుని బాధితుడు దిగువ పక్కటెముకలపై పెట్టి ఊపిరితిత్తుల నుండి గాలిని బయటికి పంపండి. ఇప్పుడు వెనకకు వంగి బాధితుడి శరీరం నుండి ఒత్తిడిని వెంటనే తగ్గించి అతని ఊపిరితిత్తులను గాలితో నింపండి. 2 సెకండ్ల తర్వాత మళ్ళీ ముందుకు వంగి ఇదే పద్ధతిని నిమిషానికి 12 నుండి 15 సార్లు పునరావృతం చేయండి. బాధితుడు సహజంగా శ్వాస తీసుకునే వరకు ఈ పద్ధతిని కొనసాగించండి. ఛాతీపై గాయాలు ఉంటే ఈ పద్ధతి ఉపయోగించవద్దు. మౌత్ టు మౌత్ పద్ధతి ద్వారా బాధితుడిని మళ్ళీ సాధారణ స్థితికి తీసుకురావడానికి బాధితుడిని మామూలు స్థితిలో పడుకోబెట్టి భుజాల కింద దుస్తులను ఉంచండి. తలను వెనక్కి వంచండి. గడ్డం నిటారుగా పైకి లేపండి. బాధితుడి దవడను పట్టుకోండి. దిగువ దంతాలు ఎగువ దంతాల కంటే ఎక్కువగా ఉండే వరకు ఎత్తండి లేదా మీ వేళ్లని చెవి లోబ్స్ దగ్గర ఉంచి పైకి లాగండి. కృత్రిమ శ్వాస సమయంలో నాలుక ద్వారా గాలి బయటికి రాకుండా దవడను గట్టిగా పట్టుకోండి. లోతైన శ్వాస తీసుకొని నోటిని బాధితుడి నోటిపై ఉంచండి. తద్వారా గాలి చొరబడకుండా బొటనవేలు, చూపుడు వేలుతో బాధితుడి ముక్కును పిసికేయండి. కావాలనుకుంటే నోటి మధ్య రంధ్ర వస్త్రాన్ని ఉపయోగించండి. శిశువు కోసం నోరు మరియు ముక్కును మీ నోటితో కప్పండి. ఛాతీ పైకి లేచే వరకు బాధితుడి నోటిలోకి ఊదండి. మీ నోటిని తొలగించండి మరియు ముక్కుపై పట్టును విడుదల చేయండి. ఇది శ్వాస బయటికి రాకుండా తీయడానికి అనుమతిస్తుంది. వేగవంతమైన గాలిని వినండి. మొదట 8 నుండి 10 శ్వాసలు వేగంగా ఉండాలి. తరువాత నిమిషానికి 12 సార్లు మరియు శిశువుకు 20 సార్లు నెమ్మదిగా ఉండాలి. ఒకవేళ గాలిని ఊదలేకపోతే బాధితుడి తల మరియు దవడ స్థానంలో మరియు నోటిలో అడ్డంకులు ఉన్నాయా అని తనిఖీ చేసి బలవంతంగా ప్రయత్నించండి. ఛాతీ ఇంకా పైకి లేపకపోతే బాధితుడి ముఖాన్ని కిందికి తిప్పి ఏవైనా అడ్డంకులుంటే తొలగించి గట్టిగా వెనక్కి కొట్టండి. మౌత్ టు నోస్ పద్ధతి ద్వారా బాధితుడిని సాధారణ స్థితికి తీసుకురావడం. బాధితుడి పెదాల్ని మూసి ఉంచి బాధితుడి ముక్కు రంధ్రాల చుట్టూ మీ పెదాలను మూసి వాటిలోకి శ్వాస తీసుకోవడానికి ఒక చేతిని ఉపయోగించండి.
బాధితుడి ఛాతీ పైకి లేచిందో లేదో చూడండి. బాధితుడు ప్రతిస్పందించే వరకు ఈ వ్యాయామాన్ని నిమిషానికి 10 నుంచి 15 సార్లు పునరావృతం చేసి డాక్టర్ వచ్చే వరకు కొనసాగించండి. కార్డియాక్ అరెస్ట్లో ఉన్న బాధితుణ్ణి కార్డియోపల్మనరీ ద్వారా సాధారణ స్థితికి తీసుకురావడం నేర్చుకుందాం. ఒకవేళ గుండె కొట్టుకోవడం ఆగిపోయిన సందర్భాల్లో తక్షణ చర్యలు చాలా ముఖ్యం. బాధితుణ్ణి ఒక దృఢమైన ఉపరితలంపై తన వీపుపై పడుకోబెట్టి ఛాతీకి ఎదురుగా మోకాళ్లపై కూర్చొని రొమ్ము మరియు ఎముక యొక్క దిగువ భాగాన్ని గుర్తించండి. ఒక చేతి అరచేతిని దిగువ రొమ్ము ఎముక మధ్యలో ఉంచండి. వేళ్లను పక్కటెముకలకు దూరంగా ఉంచండి. మరో చేత్తో అరచేతిని కప్పి వేళ్లని కలిపి లాక్ చేయాలి. మీ చేతులను నిటారుగా ఉంచి రొమ్ము ఎముక దిగువ భాగంలో గట్టిగా నొక్కండి. అప్పుడు ఒత్తిడిని విడుదల చేయండి. ఈ దశను 5 నుంచి 15 సార్లు కనీసం సెకనుకు ఒకసారి తిరిగి చేయండి. కార్డియాక్ పల్స్ చెక్ చేయండి. నోటి నుండి నోటికి 2 శ్వాసలు ఇచ్చి బాధితుణ్ణి సాధారణ స్థితికి తీసుకురావాలి. గుండె 15 సార్లు కొట్టుకునే వరకు కొనసాగించండి. తరువాత నోటి నుండి నోటికి 2 శ్వాసలను కొనసాగించండి. నాడిని తరచుగా తనిఖీ చేయండి. హృదయ స్పందన తిరిగి వచ్చిన వెంటనే కుదింపులను వెంటనే ఆపండి. కానీ సహజ శ్వాస పూర్తిగా పునరుద్ధరింపచేసే వరకు నోటి నుండి నోటికి శ్వాస ఇవ్వడం కొనసాగించి బాధితుడిని రికవరీ పొజిషన్లో ఉంచి వెచ్చగా ఉంచి తరువాత వైద్య సహాయం అందించండి. రక్తస్రావమైన బాధితుడికి చికిత్స చేయడం. రక్తస్రావం యొక్క స్థానాన్ని గుర్తించండి. వీలైతే గాయపడిన ప్రాంతాన్ని గుండె పైన పైకి లేపండి. స్టెరైన్ గుడ్డని ఉపయోగించి రక్తస్రావం జరిగిన ప్రాంతానికి ప్రత్యేక ఒత్తిడిని వర్తించండి. 5 సెకండ్ల పాటు ఒత్తిడిని కొనసాగించండి. రక్తస్రావం ఆగిపోయిందో లేదో తనిఖీ చేసి గాయాన్ని శుభ్రం చేసి ప్యాడ్తో కట్టండి. ఈ సెక్షన్లో అగ్నిమాపక యంత్రాలను ఎలా ఉపయోగించాలో నేర్చుకుందాం. మంటల్ని గమనించినప్పుడు మంటలు అని అరవడం ద్వారా చుట్టుపక్కల ప్రజల్ని అప్రమత్తం చేయాలి. అగ్నిమాపక సేవకు సమాచారం ఇచ్చి వెంటనే సమాచారం అందించడానికి ఏర్పాటు చేయాలి. ఓపెన్ ఎమర్జెన్సీ ద్వారా బయటికి పంపాలి. విద్యుత్ సరఫరాని ఆఫ్ చేయాలి. అగ్ని రకాన్ని విశ్లేషించండి, గుర్తించండి. CO2 అగ్నిమాపక యంత్రాన్ని ఎంచుకోండి. CO2 అగ్నిమాపక యంత్రాన్ని గుర్తించండి, తీసుకెళ్ళండి. దాని ఎక్స్పైరీ డేట్ చెక్ చేసి ముద్రను పగలగొట్టండి. హ్యాండిల్ నుంచి సేఫ్టీ పిన్ను లాగి ఏజెంట్ని డిశ్చార్జ్ చేయడానికి హ్యాండిల్ లివర్ని నెమ్మదిగా నొక్కండి. మంటలు ఆర్పే వరకు ఫ్యూయల్ ఫైర్ సుమారు 15 సెంటీమీటర్ల దూరం పక్కకి ఉంచండి. గుర్తుంచుకోండి, PASS ఇది అగ్నిమాపక యంత్రాన్ని ఉపయోగించడానికి ఉపయోగపడుతుంది. P పుల్ ద పిన్, A ఎయిమ్ ఆఫ్ ద బేస్ ఆఫ్ ద ఫైర్, S స్క్వీజ్ ద లీవర్, S స్వీప్ ఫ్రమ్ సైడ్ టు సైడ్. శరీరంలోని వివిధ భాగాలను సంరక్షించుకోవడానికి ఉపయోగించే అవసరమైన వ్యక్తిగత రక్షణ పరికరాలు. పాదాల్ని రక్షించడానికి భద్రతా బూట్లు, శరీరాన్ని రక్షించడానికి భద్రతా దుస్తులు, తలను రక్షించే సేఫ్టీ హెల్మెట్, చేతుల్ని సంరక్షించుకొరకు సేఫ్టీ గ్లౌజులు, ఊపిరితిత్తులను రక్షించడానికి సేఫ్టీ మాస్క్, కళ్ళకు రక్షణ కల్పించే సేఫ్టీ గ్లాసెస్, వినికిడిని సంరక్షించడం కొరకు సేఫ్టీ ఇయర్ మఫ్లు, ఏదైనా పతనం నుండి రక్షించడం కొరకు సేఫ్టీ హార్న్, ఇంకా సేఫ్టీ వెస్ట్ టు ఇంప్రూవ్ విజిబిలిటీ. ఈ పాఠంలో మనం ఇవి నేర్చుకున్నాం. ప్రథమ చికిత్స చేయడం, రెస్క్యూ శ్వాస తీసుకోవడం, రక్తస్రావం చికిత్స చేయడం, తగిన అగ్నిమాపక యంత్రాన్ని తీసుకొని మంటలు ఆర్పడం ఉపయోగించడం, వ్యక్తిగత రక్షణ పరికరాల్ని గుర్తించడం. దీనిపై మీకు స్పష్టమైన అవగాహన ఉందని ఆశిస్తున్నాను. మీ అందరికీ ధన్యవాదాలు.